4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం. ఆరవ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? సామెతల గ్రంథం 14లో కూడా చూడండి, మరొక భాగం. సామెతల గ్రంథం 14:26. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ప్రభు ఈ వాక్య భాగాన్ని మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయంలో మనం యోబు గ్రంథాన్ని చదువుకున్నాం, 4వ అధ్యాయం. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం కూడా మనం చదువుకున్నాం. ప్రభు చదవబడిన వాక్య భాగాన్ని దీవించి మనందరికీ అవసరమైన రీతిలో అందించునుగాక. మంచిది. మరి ఈ సమయంలో 4వ అధ్యాయం యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇక్కడ యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. యోబు పరిస్థితి, యోబు చరిత్ర మనకు తెలుసు. ఈ యోబుకు కలిగిన యొక్క పరిస్థితిలో, లేక యోబుకు కలిగిన పరీక్షలో, యోబు అనుభవిస్తున్న ఆ శ్రమలలో మరి యోబు యొక్క స్నేహితులు ఆయనకు బాగలేదని, పరిస్థితుల్లో శ్రమల పరిస్థితుల్లో ఉన్నాడని, మరి యోబు యొక్క 3 స్నేహితులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని ఓదార్చేవారుగా ఉన్నారు. 2వ అధ్యాయం 11వ వచనంలో కనబడతారు. ఒకరు తేమానీయుడైన ఎలీఫజు, రెండోది షూహీయుడైన బిల్దదు, 3 నయమాతీయుడైన జోఫర్ అను 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు ఆ స్నేహితులైన వారు, ఆత్మీయులైన వారు వారి వారి స్థలాలు విడిచి, వారి ఊర్లు విడిచి, వారి పనులు విడిచి యోబు దగ్గరకు వచ్చారట. ఈ 3 స్నేహితులు ఎందుకు వచ్చారంటే బాధలో ఉన్న యోబును ఇంకొంచెం బాధ పెడదామని కాదు, యోబును ఓదార్చుదామని అతనితో కలిసి ఏం చేయాలనుకున్నారు? వాక్యం చూడండి కొద్దిగా, నేను చెప్పినప్పుడు మిగిలినప్పుడు నన్ను చూడండి. వాక్యంలో ఏం చేయాలనుకున్నారు? ఎందుకు వచ్చారు వాళ్ళు? 11వ వచనంలో అతనితో కలిసి దుఃఖించుటకు. బాధ కలిగింది ఎవరికి? యోబుకి. దుఃఖం ఎవరికి? యోబుకి. కానీ ఇప్పుడు అతనితో కలిసి దుఃఖించడానికి వచ్చారంట. అతనితో కలిసి దుఃఖించడానికి. ఎంత మంచి స్నేహితులు కదా! అంటే అతడు దుఃఖంలో ఉన్నప్పుడు వీరు నవ్వుకునే స్నేహితులు కాదు, అతడు దుఃఖంలో ఉన్నప్పుడు అతనితో పాటు దుఃఖించే స్నేహితులు వారు నిజమైన స్నేహితులు. బాధలో ఉన్నప్పుడు బాధను పంచుకునేవారే నిజమైన స్నేహితులు. అంతేగాని అయ్యో నీకు బాధ కలిగిందా, అయ్యో 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 అనుకుంటే సరిపోదు. ఏం చేయాలి? ఆ బాధలో పాలు పంచుకోవాలి, ఆ శ్రమలో పాలు పంచుకోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, ఏమని చెప్తాడంటే, మీరు ఏడ్చువారితో ఏడువుడి, దుఃఖించువారితో దుఃఖించుడి, సంతోషంగా ఉన్నవారితో మీరు సంతోషించుడి. ప్రసంగి కూడా, సొలొమోను కూడా చెప్తాడు. కనుక ఇక్కడ వారు ఎందుకు వచ్చారు అంటే
దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగను ఆలోచించి యోబు దగ్గరికి వచ్చారు. మాటలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి యోబు చెప్పే మాటలు, వీరనే మాటలు చివరికి ఎందుకంటే మాటలు ఎక్కువగా మాట్లాడుకున్నందు వల్ల మాటల్లో కొన్ని అపార్థాలు వస్తూ ఉంటాయి. అలాగనే వీరికి కూడా జరిగింది అనుకోండి. కానీ చివరికి మళ్ళీ యోబు సెటరేట్ అయ్యాడు. యోబు వారి కొరకు ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ యోబు ఉన్న పరిస్థితులలో ఒక స్నేహితుడు ఒక ఆయన ఏమంటున్నాడంటే, అది చదువుకున్నాం మనం. చూడండి 4వ అధ్యాయంలో యోబు దగ్గరికి వచ్చి వారు మాట్లాడుతూ ఉన్నారు. యోబు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ యోబు 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు యోబు? నాకు లేదు 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 అని 3 సార్లు చెప్పాడు. చివరి వచనంలోనే 3వ అధ్యాయం చివరి వచనం 3:26లో నాకు నెమ్మది లేదు, రెండవది సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది నిష్కారణముగా అని యోబు చెప్తూ ఉంటే, అప్పుడు దానికి తేమానీయుడైన ఎలీఫజు, ఈయన ఒక స్నేహితులలో మొదటిగా చెప్పబడిన వాడెవరు? తేమానీయుడైన ఎలీఫజు ఏమంటున్నాడంటే, ఎలీఫజు ఆ మాటలు విని ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయన మాట్లాడే మాటలలో 3వ వచనంలో అంటాడు, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను నువ్వు బలపరిచిన వాడు కదా. యోబు ఆయన చాలా గొప్పవాడు, ధనవంతుడు, ఆస్తిపరుడు. ఆయన ఆస్తిని చూసినట్లయితే తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో గొప్పవాడు ఆయనేనంట. అది యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో కనబడుతుంది. అందరిలో అతడే గొప్పవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి యోబు, గొప్పవాడైన యోబు, ఆస్తిపరుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, న్యాయవంతుడైన, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన యోబు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం చూచి వారు చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఏమంటున్నాడంటే ఎలీఫజు అని ఆయన, నీవు అనేకులను బలపరిచేవు, అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు, నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. అలాంటి మాటలు మాట్లాడు. కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి కదా. యోబు క్యారెక్టర్ చూస్తే చాలా లక్షణాలు, మంచి లక్షణాలు కనబడతాయి. ఈ విషయాలన్నీ ఈ స్నేహితులకు కూడా తెలుసు. యోబు ఎలాంటి వాడు అనేది వీరికి కూడా తెలుసు. కాబట్టి వాటిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నారంటే, బలపరిచిన వాడవు, ఆదుకున్న వాడవు, నేర్పిన వాడవు, అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడు వైతివి. 5వ వచనంలో అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు అని అంటూ ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు అక్కడ. ఆ మాట ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని చదివించాను. 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాడు. ఇది యోబుకే కాదు, లోకంలో ఉన్న మానవులకు, అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన, భక్తి కలిగిన వారందరికీ కూడా చాలా ధైర్యం కలిగించే మాట. ఒక వ్యక్తి జీవితంలో అవి శోధనలే కావచ్చు, శ్రమలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఇరుకులే కావచ్చు, ఈ లోకంలో ఉన్నంతకాలం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. పగలు ఎలాగొస్తుందో, పగలు పోయి వెలుగు పోయి మరలా రాత్రి ఎలాగొస్తుందో, మళ్ళీ రాత్రి పోయి తెల్లారి మరలా వెలుగు ఎలాగొస్తుందో, మానవుని జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇవి సర్వసాధారణమే. కానీ యోబుకు వచ్చినవి చాలా భయంకరమైనవి. అవి ఎవ్వరు కూడా వర్ణించలేరు, వివరించలేరు. అలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్న యోబును ఆ స్నేహితుడు ఏమంటున్నాడంటే, నీవు ఇలాగు చేసేవు కదా, అయినా ఇప్పుడు నీవు దుఃఖాక్రాంతుడు అయితివి.
అంటూ నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకో, యోబు నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తులు ఎక్కడైనా నిర్మూలమైరా అని ఇలాగున ధైర్య వచనాలు ఎలీఫజ్ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఇక్కడ యోబు ఏదో పాపం చేశాడని, లేక దేవుని దృష్టిలో తప్పు చేశాడని, లేక దేవునికి విరోధంగా నడుచుకున్నాడని వచ్చినవి కావు కదా. వీళ్ళల్లో కొంతమంది వీళ్ళలో అంటారనమాట, నువ్వు ఏం చేసేవో పాపం, ఎలాగున్నావు, ఎందుకు వచ్చినాయి ఇవి, నువ్వు ఇంత భక్తిపరుడు కదా అని వారు అంటూ ఉంటారు. కానీ యోబుని గురించి దేవుని యొక్క సాక్ష్యం మనం విన్నట్లయితే చాలా చక్కని సాక్ష్యం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఇప్పుడు యోబు దేవునికి మహిమ తెచ్చే ఒక వ్యక్తిగా ఉండాలి. భూలోకంలో నాకంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, లోకంలో గొప్ప వ్యక్తి. అదే సమయంలో నా యొక్క విశ్వాస విషయంలో నేను పరీక్షించినప్పుడు ఈ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడనే నీకు పరిచయం చేస్తానని చెప్పి ఈ పరిచయం ఎవరికి చేశాడు దేవుడు? చెయ్యక సాతానుడికే చేశాడు. ఎందుకంటే దేవునికి విరోధి ఎవరంటే సాతానుడే. సాతాను ముందు కూడా, సాతాను మీద కూడా దేవుడు విజయాన్ని పొందేవాడుగా ఉన్నాడు, మహిమ తెచ్చుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను భూమి మీదనున్న వారిలో మిక్కిలి భక్తి కలిగిన వాడు, సాత్వికుడైన వాడు, లేక నమ్మకమైన వాడు యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. కాబట్టి ఆయన భక్తిని చూస్తే నాకే ముచ్చటేసింది. కాబట్టి చూడు అనగానే సాతానుడు ఏమంటాడంటే, నువ్వు ఊరకనే భక్తిగా ఉన్నాడు అతని చుట్టూ నీవు కంచె వేసావు, అతనికి సంతానమును కానీ ఆస్తి కానీ వీటన్నిటినీ నువ్వు ఆశీర్వదించి కాపాడుతున్నావు కాబట్టి భక్తిగా ఉన్నాడు అంటాడు దేవునితోటి. ఇంకప్పుడు దేవునికి ఎలాగుంటుంది? అవి లేకపోయినా కానీ ఉంటాడు భక్తిగా, అవి లేకపోయినా కానీ భక్తిగా ఉంటాడు. చూడు నువ్వు కావాలంటే అనగానే అక్కడ ప్రారంభమైంది పరీక్ష. కనుక ఈ పరీక్షలో యోబు కొంత శ్రమపడ్డా, బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, అన్నిటినీ పోగొట్టుకున్నా, అందరూ దూరమైన యోబు మాత్రం నోటితోనైనను పాపము చేసినవాడు కాదు. ఒక్క మాట కూడా అనలేదంట దేవుణ్ణి. అంటే దేవునిలో ఎంతగా భక్తిలో ఎదిగాడో, ఆయన ఏడ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవునిని గురించి ఒక్క మాట కూడా నోరు జారినవాడు, మాట జారినవాడు యోబు కానే కాదనమాట. చివరికి భార్య వచ్చి కూడా రెచ్చగొడుతుంది కదా. భార్య వచ్చి 2 మాటలు అందనుకోండి భర్తనే, వెంటనే ఏం చేస్తాడు? ఇంకా భర్తలే ఏం చేస్తాడు? వెంటనే ఇక మామూలుగా ఉండదన్నమాట. వెంటనే ఇక లేచి వెళ్ళిపోయి ఆ పని ఎందుకు చూసుకొని వస్తాడు. ఇక్కడ యోబును చూసినట్లయితే భార్య వచ్చి అంటుంది, నీవు ఇంకను యథార్థత వదలకుందువా అని 2:9 అంటుంది ఆయన భార్య. అయినా కానీ 10వ వచనంలో ఈ సంగతులలో ఏ విషయమందున యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. కాబట్టి దేవునికి ఆ యొక్క గొప్ప కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరి మీద? యోబు మీద గొప్ప కాన్ఫిడెన్స్ ఉంది. యోబు అన్నీ ఉన్నాయని భక్తిగా ఉన్నవాడు కాదు. అన్నీ ఉన్నప్పుడు భక్తిగా ఉంటే అది చెప్పుకోవలసిన విషయమేమి కాదు. శ్రమలున్నప్పుడు భక్తిగా, బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా కూడా భక్తిలో తగ్గకుండా ఉన్నప్పుడే మనం గెలిచినట్లు. అన్నీ బాగున్నప్పుడు దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని ఇవన్నీ చెప్పుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఏమీ లేనప్పుడు కూడా యోబు అలాగూ చేసి చూపించాడు.
కనుకనే ఒక్క మాట కూడా నోటితో అన్నవాడు కాదంట. ఇంకా భార్యనే ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దించి ఎప్పుడు మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించ తగదా అని 10వ వచనంలో అంటాడు. ఆమెను గద్దిస్తాడు, కానీ మరలా ఆ తర్వాత ఆమె మాట ఏమీ కనబడదు. మిగిలిన అధ్యాయాలు చూస్తే ఆమె ఎంటర్ అయినట్టుగా, ఆమె మాట్లాడినట్లుగా కానీ ఏమీ కనబడదు. అంటే యోబు దేవుని విషయంలో స్నేహితులతో మాట్లాడుతున్నాడు, చివరికి భార్యను కూడా ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉన్నాడు కదా. ఈ టైంలో ఇప్పుడే ఇంత నష్టపోయి ఇంత బాధలో ఉంది ఆమె హృదయ బాధను బట్టి, కోపాన్ని బట్టి ఏమైనా అంటదలే అని మౌనంగా ఉన్నవాడు కాదు. సరే నీకెందుకు, నీవు మాట్లాడుకోలే అని అనుకున్నవాడు కాదు. ఆమెను గద్దిస్తూ ఉన్నాడు భార్యను. అంటే యోబులో ఉన్న భక్తి, ఆ ధైర్యము, ఆ నిరీక్షణ అనేది కనబడుతుంది. కాకపోతే యోబు దుఃఖంతో ఉన్నాడు. దుఃఖం లేకుండా ఉండలేరు కదా, అంత నష్టం జరిగినప్పుడు, బాధలో ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఏది ఆధారం అంట? యోబు ధైర్యంగా ఉండడానికి ఆధారం ఏంటి? యోబు అంత ధైర్యంగా ఉండడానికి ఆధారం ఏంటంట? భక్తి. అందుకనే మొదటి వచనంలోనే అక్కడ అంటాడు చూడండి, మొదటి వచనం, మొదటి అధ్యాయం, మొదటి వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు అను ఒక భక్తుడుండెను అని వ్రాయాలి. అక్కడ ఏమి రాశాడు? యోబు అనే ఒక మనుష్యుడుండెను. భక్తుడుండెను అంటే అర్థం వేరుగా ఉంటుంది, మనుషుడు అంటే అర్థం వేరుగా ఉంటుంది. అంటే యోబు మనలాంటి మనుషుడే. ఈ మనుషుడు గొప్పవాడైన యోబు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడు. భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. 3వ వచనం చివరిలో తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఆస్తిలో గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన దేవుని యందు భయభక్తుల్లో కూడా గొప్పవాడుగా ఉన్నాడు. అది ఎలా కనుక్కోకుంటాం? 8వ వచనంలో చూడండి, 8వ వచనంలో 1:8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడను, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడను? ఏమీ సాక్ష్యం. భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేరు. యోబుని గురించి దేవుడు భూమి మీద మొత్తం కలిపి చెప్తున్నాడు. మనల్ని చెప్పేటప్పుడు మనల్ని గురించి చెప్పాలనుకుంటే దేవుడు మనల్ని గురించి చూస్తుంటాడు, మనల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఆలోచించడు, పట్టించుకోడు అని అనుకోవద్దు. దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తుంటాడు. నీకేం కావాలో ఆలోచిస్తాడు. నీ బాధలేంటో, శ్రమలేంటో, ఇబ్బందులేంటో, నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. భూమి మీదనున్న భక్తులందరిలో అని చెప్తున్నాడు. అతని వంటి వాడు ఎవడనూ లేడు. మరి మనల్ని గురించి దేవుడు చెప్పాలంటే కందుకూరులో ఉన్నవారిలో ఇలాంటి భక్తి కలిగిన వారు ఎవరు కూడా లేరు అని చెప్పగలడా? సరే, కందుకూరు పట్టణం అంత వద్దు, మనం ఉండే ఏరియాలో, సరే బృందావనం ఏరియాలో నీ అంత, ఈమెంతటి, లేకపోతే ఈయనంతటి భక్తి కలిగిన వాడు ఎవరు లేరు అని చెప్పగలడా దేవుడు? సరే, అక్కడ దాకా కూడా వద్దు, బెరాక మందిరంలో భక్తి కలిగిన వారి పలాని వ్యక్తి లాంటి, లేక పలాని సహోదరు లాంటి వారు, పలాని సహోదరు లాంటి వాడు ఎవరూ లేరండి అని చెప్పగలడా దేవుడు? కనీసం మన భూమి ఎంత వద్దు, మన దేశం వద్దు, మన జిల్లా రాష్ట్రం వద్దు, జిల్లా వద్దు, ఊరు కూడా వద్దు, కనీసం మనమున్న ప్రాంతం లేక మనమున్న సంఘములో అలాంటి గొప్ప సాక్ష్యం యోబును గురించి ఇస్తున్నాడంటే చూడండి. సంఘంలో ఇలాంటి భక్తి కలిగిన వారు, సంఘంలో ఇలాంటి యథార్థమైన వారు, నమ్మకమైన వారు అని దేవుడు చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. మనల్ని గురించి చెప్పాలి అనుకుంటాడు.
సంఘంలో ఇలాంటి భయభక్తులు కలిగిన యవనస్తుడైన బిడ్డ ఇలాంటి వారు ఎవరు లేరండి వారి సంఘంలో అని చెప్పగలగాలి. సంఘంలో ఇలాంటి కుటుంబం, ఒక కుటుంబం ఉంది, నమ్మకమైన కుటుంబం, ఇలాంటి కుటుంబము, వారిలాంటి కుటుంబం ఇంకెవరు లేరండి అని చెప్పగలిగే స్థితిలో మనము ఉన్నప్పుడు అది దేవునికి చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు అతని పనిని దీవించాడంట, బహుగా విస్తరింపచేసాడంట అని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అతడు యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనం విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు, వారి స్నేహితులకు తెలుసు. ఎలీఫజ్ ఏమంటున్నాడంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, ఎందుకంతగా దుఃఖిస్తున్నావు అని ఆయనను పురికొల్పుతూ ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భక్తి కలిగిన వాడవు, నువ్వు ప్రార్థనా పరుడువు, నువ్వు విశ్వాసం గలవాడవు, కాబట్టి నీవు ధైర్యంగా ఉండు, నీ నిరీక్షణ నీకు ఆధారము కదా అని చెప్తూ ఉన్నాడు. కనుక మన భక్తి మనకేం కలిగించాలి? మన భక్తి మనకేం కలిగించాలి? మన భక్తి మనకేం కలిగించాలి? ధైర్యం కలిగించాలి. ఏ విషయంలో ధైర్యం కలిగించాలి? ఏ విషయంలో ధైర్యం కలిగించాలి? మనం ఏ విషయమైతే భయపడుతున్నామో, ఏ విషయమైతే భయపడుతున్నామో, ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఏ విషయాన్ని గురించి అయితే మనం మదన పడుతున్నామో, ఏ విషయాన్ని గురించి అయితే ఆందోళన చెందుతున్నామో, ఇక్కడ యోబును అంటాడు, నువ్వెందుకు కలవరపడుతున్నావు అంటాడు కదా. ఏ విషయమైతే మనం భయపడుతున్నావు దాని విషయమై నీవు ధైర్యంగా ఉండాలి అంటే నీలో ఏముండాలి? నీలో ఏముండాలి? భక్తి. రెండు అక్షరాలు, భక్తి. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి కలిగి ఉండాలి అంటున్నాం, ఓకే, భక్తి ఉండాలి అంటున్నాం. అసలు భక్తి అంటే ఏంటి? భయభక్తులు అంటే భయం, అది తెలుసు, భయం అంటే తెలుసు కదా, భయం అంటే తెలుసు. కానీ భక్తి అంటే ఏంటి? భక్తికి నిర్వచనం ఏంటి? యాకోబు పత్రికలోకి రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి, ఇక్కడ భక్తిని గురించి ఒక నిర్వచనం యాకోబు రాస్తూ ఉన్నాడు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని యొక్క భక్తి వ్యర్థమే. 19-20 వచనాలు చదవండి. 19, 20, 21. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండవలెను. ఏమై ఉండాలంట? దేంట్లో నిదానంగా ఉండాలి, దేంట్లో స్పీడ్గా ఉండాలి. ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడవలను, మాట్లాడడానికి ఏం చేయాలంట? నిదానించాలి. కోపపడడానికి నిదానించాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు యోబుకు జరిగిన పరిస్థితిని చూస్తే యోబుకి ఎంత కోపం రావాలి? నేను ఇంత భక్తిగా ఉన్నా కానీ దేవుడు నాకు ఇంత నష్టం కలిగించాడే అని కోపం రావాలి వాస్తవానికి. ఎందుకంటే కోపం రాదు. ఎందుకు రాదు? ఈ వచనంలో ఏముంది? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అబ్రహాముకి కోపం రావాలి. కుమారుని లేక ఇచ్చి మళ్ళీ బలి అర్పించమంటున్నాడే, ఏమైనా న్యాయం ఉన్నదని అబ్రహాముకు కూడా ఏం కావాలి? కోపం రావాలి. కానీ కోపం రాలేదు. చూడండి, తర్వాత 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి అని చెప్తూ, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు అంటే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యానికి ఈ వాక్యానికి ఏమన్నా మ్యాచింగ్ ఉందా? హృదయం మోసపుచ్చుకోవచ్చు అంటే వింటున్నారు కానీ విను మాత్రం అయ్యుండి ఆ వాక్య ప్రకారం ప్రవర్తించట్లా. వింటున్నారు కానీ విని వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏమి వింటున్నాం, వాక్య ప్రకారం మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది లేకుండా ఉంటున్నారంటే మీ హృదయాన్ని మీరేం చేసుకుంటున్నట్లు లెక్క, మోసపరుచుకుంటున్నట్లు లెక్క. కాబట్టి ఇక్కడ ఏమని ఉందంటే 26లో, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. 27 వచనం చూడండి. ఇప్పుడు 27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, అది పవిత్రమును నిష్కళంకమైన భక్తి అంట. ఏ భక్తి? ఇందాక మన భక్తి వ్యర్థం అన్నాడు, వ్యర్థమైన భక్తి వేరు. ఇక్కడ భక్తి ఉంటది కానీ కల్మష్యం లేని భక్తి. కల్మష్యం లేని భక్తి అంటే ఎక్కడికక్కడే ఉండేది కాదు. అక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉండేదే నిష్కళంకమైన భక్తి. నిష్కళంకమైన భక్తి అదంట. చూడండి, నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుట. రెండో పాయింట్, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి అంటే. నిర్వచనం ఏంటి? సరియైన నిర్వచనం ఏంటి భక్తి అంటే? ఎవరైనా భక్తి అంటే ఏందని అడిగారు అనుకోండి, భక్తి అంటే ఏముందండి, బైబిల్ సంకలో పెట్టుకొని చక్కగా ముసుగు వేసుకొని మంచిగా కూర్చొని ప్రార్థన పాడి, ప్రార్థనలో పాటలు పాడి, ప్రార్థన చేయగానే ఆమె అని చెప్పి అందరికి వందనాలు చెప్పి వెళ్ళిపోతే అది చూచిన వారు చాలా భక్తి గలవారండి అని అనుకుంటారు. కానీ అసలైన భక్తి ఏంటంట? క్రింద నుండి చూడండి, క్రింద నుండి అంటే వచ్చిన చివరి నుండి, ఈ లోకంలో ఏమున్నది? మాలిన్యం ఉన్నది. ఈ లోకంలో ఏమున్నది? అపవిత్రత ఉన్నది. ఈ లోకంలో అయోగ్యత ఉన్నది. ఈ లోకంలో ఉన్న ఈ మాలిన్యమును మీకంటకుండా లేక మనకంటకుండా మనలను మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. మనకంటకుండా ఏం చేయాలి? ఎవరు కాపాడాలి? కాపాడేది ఎవరండి? దేవుడు కాపాడతాడు. దేవా కాపాడము అంటారు. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? కాపాడుకునుటయే, తను తాను కాపాడుకునుట. ఇహలోక మానిల్యము లేక ఇహలోక సంబంధమైన అపవిత్రత మనకు తగలకుండా మనలను మనము కాపాడుకునుటయే భక్తిలో ఉన్న మొదటి మెట్టు. రెండవది ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వారిని పరామర్శించుట. ఎందుకంటే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు చేసిన పనులలో సగం పనులు ఇయ్యే. సగం ప్రకటించాడు కదా, ఆయన బోధించాడు, ఆయన స్వస్థపరిచాడు, ఆయన సహాయం చేశాడు. ఎవరు బాధలో ఉన్నారో, గుడ్డివాడు వచ్చాడు, అయ్యా నాకు కళ్ళు అన్నాడు, ఇచ్చాడు. ఆయన నాకు కాళ్ళు అన్నాడు, కుంటాడు, కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చూపిచ్చాడు, నోరిచ్చాడు, మూగవారికి నోరిచ్చాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడు, చనిపోయిన వారికి సహితము ఆయన లేపాడు. 3 రోజుల మీటింగుల్లో కూర్చుంటే 3 రోజులు భోజనాలు పెట్టలా, 3 రోజులు కలిపి ఒక్కరోజే పెట్టాడు ప్రభువారు. శిష్యులు అంటున్నారు, వారిని పోనీయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారులంటే ప్రభు అంటున్నాడు, వారు మార్గంలో మూర్చపోతారేమో, కాబట్టి వారికి మనమే భోజనం పెట్టి పంపేయాలి. 3 రోజులు ఏమి తినకుండా అలాగే కూర్చున్నారంటే మనకైతే ఎలాగ ఉంటుంది? 3 గంటలు ఏం తినకుండా అలాగే కూర్చున్నామంటే ఏమైనా తినాలనిపించింది. కానీ 3 రోజులు కూర్చున్న వారికి తినాలనిపించలా, వినాలనిపిస్తూ ఉంది. కానీ అప్పటికి దేవుడు చాలులే వీళ్ళకి ఇది సరిపోయిద్ది అని వారిని పరామర్శించి పంపించాడు. సమృద్ధిగా వారికే కాదు, వారికి వడ్డించిన వారికి కూడా ఏమిచ్చాడు? ఒక్కొక్కరికి ఒక తట్టిచ్చాడు, అదే ఒక బుట్ట ఇచ్చాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే,
పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. యోబులో ఇలాంటిది ఉంది. అందుకనే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? కనుక మనలో ఉన్న భక్తే మనకు ధైర్యం పుట్టిస్తుంది. మనలో ఉన్న భక్తే మనల్ని నడిపించేదిగా ఉన్నది. ఆ భక్తి ఎలాగ ఉండాలి అంటే ఇక్కడ పవిత్రమైన భక్తిగా, నిష్కళంకమైన భక్తిగా ఉండాలి. ఆ తర్వాత దిక్కులేని పిల్లలను, విధవరాండ్రని వారి ఇబ్బందులు పరామర్శించుట, వీటికంటే కూడా ఇంకా ప్రాముఖ్యమైనది ఇహలోక మాలిన్యం. ఇహలోక మాలిన్యంతో ఉండి నీవు ఎంత సహాయం చేసినా, లేకపోతే ఎంత మనం ప్రయాసపడ్డా ప్రయోజనం ఉండదు. కనుక ఇక్కడ ఏమంటాడంటే ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. మనల్ని మనం ఏం చేయాలంట? కాపాడుకుంటూ ఉండాలంట. అపవిత్రత అంటకుండా మనల్ని మనమే కాపాడుకుంటూ ఉన్నప్పుడే నీలో నిజమైన భక్తి ఉన్నది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం. మనం నిరీక్షణ కలిగి ఉన్నాం, రక్షణ కలిగి ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనకు ఆధారం ఏంటంటే మన యొక్క భక్తే మనకు ఆధారం. నిరీక్షణకి మన నిరీక్షణే పరలోకానికి ఆధారం. కనుక అలాగున యోబు జీవితంలో ఆయన స్నేహితుడైన ఎలీఫజ్ అంటూ ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అలాగే ఈ సమయంలో మనల్ని మనం పరిశీలించుకోను. నాలో ఉన్న భక్తి నాకు ధైర్యం కలిగించాలి. పరిస్థితులు అలాంటిగా ఉన్నా కానీ ఆ ధైర్యంతో ఆ భక్తి కలిగి, ఆ భక్తి ఎలాగ ఉంది, ఏ స్టేజిలో ఉందో మనం చూసుకోవాలి. ఏమంటున్నాడు? ఎలాంటి భక్తి అని చెప్తున్నాడు? పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. భక్తిలో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకుంటామంట, ఇతరులకు కూడా సహాయము చేస్తామంట. కనుక అలాగూ చేసినప్పుడే నీవు భక్తి పరుడివి. అది లేనప్పుడు నీలో భక్తి ఉండవలసినంతగా లేదు. యోబులో అన్ని శ్రమలు మనం చూసినా కానీ భక్తిని విడిచిపెట్టినవాడు కాదు. కనుక అలాగనే దేవుడు మనలను రక్షించుకున్నాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఆ కీర్తన గ్రంథం 5:4 చూస్తే తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పబడుతుంది. కాబట్టి మనల్ని ఆయన భక్తులుగా ఉండాలని, భక్తి కలిగి ఉండాలని, భయభక్తులు కలిగి ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా, అలాంటి భక్తి కలిగి ఉన్నప్పుడు ఈరోజు ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ భక్తి నీలో భక్తి ఉంటే నీకేం కలిగిస్తుంది? అంతే. అవి ఏ విషయాలు ఏమైనా కావచ్చు, నీకు అది ధైర్యం పుట్టించింది. అది ఎవరిని గుర్చినా, ఎవరి మీద భక్తి? దేవునిని గూర్చిన, సర్వశక్తుని గూర్చిన ఆయన మీద నీకున్న భక్తి నిన్ను ధైర్యవంతుడిగా చేస్తుంది, నిన్ను ధైర్యంతో ఈ లోకంలో నడిపిస్తుంది. కనుక అలాగున మనం ప్రభు వైపు చూస్తూ భక్తి కలిగిన వారంగా మన భక్తి ఎంతవరకు ఉంది అనేది మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం.